ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు జాన్ సుజాత సంతానవరం కొరకు, క్లెమెంట్ జూడ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు క్లెమెంట్ జూడ్. అల్లం శిరీష మంచి ఆరోగ్యం కొరకు, ఆదూరి శిరీషకి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా ఉద్యోగంలో దేవుని సహాయం కొరకు. ఏ విజయ భాస్కర్ రెడ్డి మేరీ మనోజ్ మంచి ఆరోగ్యం కొరకు. నిత్య పుట్టినరోజు సందర్భంగా దైవాశీస్సులు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు. డి రూత్ స్టాఫ్ నర్సుగా ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత గవర్నమెంట్ జాబ్ కొరకు. మోనికా స్టాఫ్ నర్సుగా ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత గవర్నమెంట్ జాబు దైవాశీస్సుల కొరకు. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాస్త్రుల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచయను ప్రభు దీవించి రాకపోకలేని దేవుని సంరక్షణ కాపుదల కొరకు. కోరా సురేష్ శిరీష సృజన ప్రజ్ఞయ కుటుంబం దేవునికి కృతజ్ఞతగా చేయి వ్యాపారంలో అభివృద్ధి, పిల్లల చదువులు బంగారు భవిష్యత్తు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, దేవుని సంరక్షణ ఆత్మీయ ఎదుగుదల. కులందైరాజ్ ఫనమేమేరిస్ట్ శాంటస్ట్ చిన్నమ్మ మేరీ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు యేసుదాసు అమ్మాజీ కుటుంబం. వై జయపాల్ రెడ్డి రాణి కుటుంబంలో చేయబోతున్న మేలుల కృతజ్ఞతగా వ్యాపార అభివృద్ధి, పిల్లల బంగారు భవిష్యత్తు. దివ్యకారణ ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభువు దీవించినట్లుగా నిన్నటి దినాన విజయవంతంగా జరిగినటువంటి తెలుగు బడకంకు దేవునికి కృతజ్ఞతగా అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములు దేవుడు కురిపించినందుకు కృతజ్ఞతగా. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మ బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్ పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, సేవనస్తుల పిల్లల పరిచయను ప్రభు దీవించి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా. సుశీల, రాములు, రవి, సంజీవ్ కుమార్ కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం, పిల్లల ఉద్యోగాలు, భవిష్యత్తు, జీవితంలో స్థిరపడాలని కుటుంబ దైవాశీస్సుల కొరకు. ఉపగర్య సాముయేల్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు డాక్టర్ విజయ్ మేరీ. కె కోటిరెడ్డి తెరేసమ్మ, ఎం సుబ్బారెడ్డి పార్వతమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు. జి జోజ్ రెడ్డి తెరేసమ్మ ఫాదర్ ఇన్నారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు రఫీల్ రెడ్డి. కులందైరాజ్ ఫనమేమేరిస్ట్ శాంటా టీచర్ మరియ తెరేసా మరియు జోజీ అన్నమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు జోజీ అన్నమ్మ. గాలి దిలీప్ కుమార్ సుప్రియ కుటుంబంలో మరణించిన ఆత్మలు మరియు ఎస్ శౌరీలు, జాకోబు, ఎన్ అంతయ్య, జి రాజయ్య అన్నమ్మల ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. ఒక వ్యక్తి యొక్క కుమారుడు సెమిస్టర్ ఎగ్జామ్స్లో మంచిగా వ్రాయినట్లుగా కుమార్తె మంచి చదువుల కొరకు. జె గంగిరెడ్డి, వి ప్రతాప్ రెడ్డి, వి మార్తమ్మ, సిస్టర్ హృదయ మేరీ, ఏ విజయ భారతి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. మహిమ ఇంజనీరింగ్ బిల్డింగ్ షాప్ అభివృద్ధి కొరకు ప్లాట్ మంచి రేటుకు అమ్ముడు పోనట్లుగా. సిస్టర్ పాస్కలీన ఫాదర్ మరెడ్డి ఏర్వ వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. ఏ బాలరెడ్డి, చిన్నపరెడ్డి, బిఎల్ఎం రెడ్డి, బి పౌలీన ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఉషారాణి. వి రత్నారెడ్డి, ఇన్యాసమ్మ, జి చిన్నపరెడ్డి, రోజమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఉషారాణి. పి ఎలియాసు, జి పద్మమ్మ, మొగలయ్య, పి పిన్నదత్తమ్మ, ఎం మిన్నాలమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు జి రాజు బాలతెరిసా. జి శివరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఒక కుటుంబం. కస్పారెడ్డి, తోమాసరెడ్డి, చిన్నమ్మ, మగ్ధులినమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సుందరి. కె ఇన్నారెడ్డి, రవి ఆత్మశాంతి మరియు కొమ్మారెడ్డి బాసాని అల్లం వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. బి మార్క్ ఫాతిమా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. బి శివరయ్య, శివరమ్మ, సృజిన, కె లూర్దయ్య, ట్రీసా ఆరోగ్యమ్మ ఆత్మశాంతి కొరకు. ఉపగర్య డి సామ్యుయల్, సుధన్, జాన్ ఇవాంజలిన్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు డాక్టర్ విజయ్ మేరీ. బి అక్షితరావు, అన్నమ్మ, మాథ్యూ, మరియమ్మ ఆత్మశాంతి కొరకు. ఎం కోటీశ్వరమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఎం స్వరూపకుమార్. పూదోట ప్రశాంత్, జ్యోతి కుటుంబంలో వంశంలో మరణించిన వారి ఆత్మశాంతి మరయ్య, మేరీ, జయన్న, శాంతమ్మ, సుందరి ఆత్మశాంతి కొరకు. ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేయవారు అగస్టీన్ కుటుంబం. రాయా జార్జిరెడ్డి, ఆరోగ్యమ్మ, భాస్కర్ రెడ్డి తాము తలంచిన ఆత్మలు మరియు ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కేశవరెడ్డి, జ్యోతిమేరి. జి లూర్దు, మరయ్య, సిస్టర్ రెజీనా, సిస్టర్ శాంటా ఆత్మశాంతి. అలాగే భువనగిరి గోలి వారి కుటుంబంలో వంశంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. జి విన్సెంట్ రెడ్డి, ఆరోగ్యమ్మ, జి వసంత మేరీ, డాక్టర్ బి రోజా, సిస్టర్ పౌలీనా ఆత్మశాంతి కొరకు అర్పించేవారు శ్రీవారెడ్డి కుటుంబం. జె జేమ్స్ సుమంత్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు అన్నమ్మ. కె శౌరీల ఆత్మశాంతి కొరకు అలాగే కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె ప్రసన్న కుమార్. డి దానియల్ రెడ్డి, జి ఆశీర్వాదం, జి రీతమ్మ, జి మేరీ, జి శివరెడ్డి ఆత్మశాంతి కొరకు మరియు దిక్కులేని ఆత్మశాంతి కొరకు. గోప్ రాజ్యపురెడ్డి ఆత్మశాంతి కొరకు.
టి మర్రెడ్డి, టి దిలీప్ రెడ్డి, టి అమృత్ రెడ్డి, టి రాయప్ రెడ్డి, పి జసింత, సాలమోన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పి భరత్, దీప, బాలమ్మ, సిస్టర్ శాంట ఆత్మశాంతి కొరకు అర్పించేవారు లిల్లీ, ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు ఏ దాసు కుటుంబ సభ్యులు, ఎస్ శౌర్య, ఎస్ జాకోబు, ఎస్ సుశీలమ్మ, కే దావీదు, కే మాణిక్యమ్మల ఆత్మశాంతి కొరకు, అలాగే ఉత్తరించి స్థలంలోని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కుటుంబ సభ్యులు ఎడ్విజా జేమ్స్, గ్రేస్ ఆరోగ్యస్వామి, డేవిడ్ నవిల్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్టెల్ల కుటుంబ సభ్యులు, మార్క్ సెక్వేరియా, ఫెడ్రిక్ డి సౌజా, బ్రిగేట్ మైకిల్, మహమ్మద్ అక్బర్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్టెల్ల కుటుంబ సభ్యులు, మేరీ మైకల్, సిస్టర్ శాంటా, కులందైరాజ్, పనమే మేరీ, శౌరిముత్తు, జేవియర్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్టెల్ల కుటుంబ సభ్యులు, మిస్టర్ డి జార్జి చక్రం, కే బాల్ వెంకటస్వామి, కే బుచ్చిరాజు, డి జయమ్మ, మిస్టర్ మిస్సెస్ రాజబాయ్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు డి లక్ష్మీ చక్రం, డి బాలస్వామి, రాహేలమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు ఫ్రాన్సినా కుటుంబం, తుమ్మ జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు తుమ్మ విజయరాణి, ప్రభాకరు, సుధాకరు, కరుణాకరు, పెంటారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పి కార్తీక్, స్వప్న, ఏ భాగ్యరెడ్డి, శ్రీవమ్మ, ఇన్నారెడ్డి, జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు, జి మరియ చిన్నమ్మ, బి రాయపరెడ్డి, రోజమ్మ, కిరీటిరెడ్డి ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు బి మత్యాసిరెడ్డి, లలిత, స్టాన్లీ, జి ఆశీర్వాదం, జి రీతమ్మ, జి మేరీ, జి శివరెడ్డి ఆత్మశాంతి మరి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పుష్ప, దాసరి యేసు ప్రసాదరావు, పి కోటేశ్వరరావు ఆత్మశాంతి కొరకు, పి అంతయ్య, సుజానమ్మ, ఎస్ జోజి, శివరమ్మ, టి రామిరెడ్డి, తెరేసమ్మ ఆత్మశాంతి కొరకు, మరెడ్డి, తోమాసమ్మ, అన్నమ్మ, రాయపరెడ్డి, తోమాస్ రెడ్డి, శ్రీవమ్మ, లూయిసమ్మ, జాజిరెడ్డి, సబస్టినమ్మ, లూడ్రెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించిన వారు శోభారాణి, శివరెడ్డి, పిల్లంకొండ బాల వివేక్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు బీజు సుధాకర్రావు కుటుంబం, జి అన్నమ్మ, జి మరియరాణి, జి బాల వినయ్, బీరెడ్డి జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు బీరెడ్డి ఆరోగ్యరెడ్డి, అరుణ, ఆదూరి రాయపరెడ్డి, ఆదూరి సాలమోన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు, ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు వై క్రిస్టఫర్, జేమ్స్, రేవతి, జెసిక, రాయా జాజిరెడ్డి, ఆరోగ్యమ్మ, పి భాస్కర్ రెడ్డి, జోస్పినమ్మ, కులందైరాజ్, పనమే మేరీ మరియు దిక్కులేని ఆత్మశాంతి కొరకు వై జోసెఫ్, బెనడిక్ట్, సుజిత్ రెడ్డి, వై మరెడ్డి, ఫాదర్ బెనడిక్ట్, ఫాదర్ జేమ్స్, ఫాదర్ థోమస్, ఫాదర్ దిల్సాండ్రియా, సిస్టర్ రాబర్టిన ఆత్మశాంతి కొరకు, పి వెంకటలక్ష్మి, పిటి సిద్ధయ్య, ఈ కసివేశ్వరమ్మ ఆత్మశాంతి కొరకు, జి ఇందిర, కె శ్రీనివాసరెడ్డి, కె వెంకటరత్నం, కె బాలకృష్ణారెడ్డి ఆత్మశాంతి కొరకు, ఎన్ జోజప్ప, విజయరాణి కుటుంబంలో మరణించిన ఎస్ రోషయ్య, మాణిక్యం, రామయ్య, పి నాగయ్య, వక్కయ్య, పుల్లమ్మ ఆత్మశాంతి కొరకు మరియు పూర్వుల ఆత్మశాంతి కొరకు, ఫాదర్ అక్కర, టీచర్ మరి తెరీసా, ఫాదర్ జార్జ్, ఆంటీ నక్షత్రం, ఫాదర్ జోసఫ్, సిస్టర్ శాంటా ఆత్మశాంతి కొరకు, ఫాదర్ సిరిల్ గారి తల్లిదండ్రులైన కులందైరాజ్, పనమై మేరీ, ఫాదర్ లూర్ద్, ఫాదర్ థోమస్, తైనస్, కితరియమ్మాల్, సవరిముత్తు, సిస్టర్ డెల్ఫిన్, సబస్టిన్, సబతీర, రాయప్పన్, జోసఫ్ల ఆత్మశాంతి కొరకు, రాణి, అవిల, అరులానంద్, అరుల్ స్వామి, జ్ఞానప్రకాశం, సుసై మాణిక్యం, మైకిల్, అరుళానంద్, అరుళమ్మాల్, అమల్ రాజ్, అరుల్, మనోహరం, దాస్, అల్ఫోన్స్, సూసై ఆత్మశాంతి కొరకు, ఫాదర్ టైటస్, ఫాదర్ కులందై, ఫాదర్ కేఎస్ అరుళానందం, ఫాదర్ ఇగ్నేషియస్, ఫాదర్ కలం, ఫాదర్ నెడన్గడు, ఫాదర్ వట్టేర్దర్, ఫాదర్ లెవెల్, ఇగ్ని, కులందై ఆత్మశాంతి కొరకు, జి ఇన్నారెడ్డి, నక్షత్రమ, బెంజమిన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వై ఎబ్జిన్ రెడ్డి ఆత్మశాంతి, అలాగే వారి కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మశాంతి కొరకు, కె రణధీరెడ్డి, ఏ బాలరెడ్డి, టి సుందరి, టి ఆరోగ్యమేర ఆత్మశాంతి కొరకు, పి చెన్నయ్య ఆత్మశాంతి కొరకు అర్పించేవారు వెంకటరమణ, పుష్ప కుటుంబం, వై బాలరెడ్డి, రాజమోహన్, వై జోజిరెడ్డి, శౌరిలమ్మ, టి కిరీటిరెడ్డి, రోజమ్మ, టి ఇన్నారెడ్డి, తెరేసమ్మ ఆత్మశాంతి కొరకు, ఫాదర్ వై థోమస్ రెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు, ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సిహెచ్ కొండయ్య కుటుంబం, పీరప్ప, ఇట్టమ్మ, హనుమంతు ఆత్మశాంతి కొరకు మరియు అర్జున్, సత్యవతి కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మశాంతి కొరకు, కె జార్జ్, కె రామ్జీ, సూర్యప్రకాష్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె ఎస్తేరాని కుటుంబం, శ్రీ రమేష్ బాబు, చింత ఆత్మశాంతి కొరకు అర్పించేవారు రాజేష్ బాబు, కరిష్మా, సరోజ, బి జార్జ్, సీమోన్, తెరేసమ్మ, కె శౌర్య, ఇన్యాసమ్మ, బి బాలశౌరి, ఆగ్నేసమ్మ, చిన్నయ్య ఆత్మశాంతి కొరకు, కె పాల్రాజ్, డి జార్జి చక్రం, డి జయమ్మ, కె మరియమ్మ, పి అచ్చియమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పి యేసుదాస్, మధుసూదన్ రెడ్డి, మర్రెడ్డి, శివరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ప్రకాశమ్మ కుటుంబం, ఎం జానయ్య, ప్రసన్న, కృపానంద, మరియమ్మ ఆత్మశాంతి కొరకు, మక్కెన శివరయ్య ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సుచరిత కుటుంబం, సిహెచ్ రాధాకృష్ణమూర్తి, అమ్మనమ్మ, వి విజయకుమార్ రాజ్య, విజయరాణి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు రమేష్, జే భిక్షపతి, ఏ భాగ్యమ్మ, ఏ లక్ష్మయ్య, ఏ దుర్గా, ఏ లచ్చినారి ఆత్మశాంతి కొరకు, గాదె స్వప్న ఆత్మకు శాంతి చేకూరాలని సమర్పించేవారు గాదె ప్రతాప్ రెడ్డి, లలిత మేరీ,
కె శౌరయ్య, పి కిరీటిరావు, కె ఆనందరావు, బి జోజి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు కె ఇన్యాసమ్మ కుటుంబం. జంగాల యశే ఆత్మశాంతి, అలాగే వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి, దిక్కులేని ఉత్తరించే స్థలంలోని వారి ఆత్మశాంతి కొరకు. వి బాలరెడ్డి, వై చిన్నప్రెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు వి మనోజ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు. జి థోమస్ రెడ్డి, జి శౌరీలమ్మ, టి అగతమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు వి మానస కుటుంబ సభ్యులు. కె దినకరన్, మైకల్ జాన్ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు సగాయరాణి. జి రాయన్న, డి చిన్నప్రెడ్డి, డి స్లీవమ్మ, కె జేమ్స్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, మరియమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఉత్తరించి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. రాజకుమారి ఆత్మశాంతి కొరకు, అలాగే ఈర్మియా రాజకుమారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు కవిత. డోరిస్, రేమండ్, అంతోనీ, రాధిక, కిషోర్, హ్యారీ, అనిల్ నోవెల్, ఎడ్వర్డ్ జేస్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు మేరీ ఫాతిమా ఫిలిప్. కామల్ల పెద్ద నాగయ్య, జి నాగయ్య, కె సుధాకర్, కె చంద్రయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కె ఆంజనేయుల్. డి అంతోనియమ్మ, దొరైరాజ్, సిహెచ్కే మాణిక్యమ్మ, సిహెచ్కే అరుళప్ప ఆత్మశాంతి కొరకు. ఎం రాజేంద్ర ప్రసాద్, వెరోనిక, డి జోసఫ్, సంతోషమ్మ ఆత్మశాంతి కొరకు, ఆత్మల మోక్షరాజ్యం చేరినట్లుగా. ప్రభాకర్, శశికళ కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా. పోక్ యూనిసెక్స్ సలూన్ అభివృద్ధి, మణిరాజ్ దేవుని చిత్త ప్రకారము మంచి వివాహ సంబంధం కొరకు. బి ఇన్నారెడ్డి తలంచిన తలంపును నెరవేరినట్లుగా. మరెడ్డి చిన్నమ్మ, బెన్నారెడ్డి, చిన్నప్రెడ్డి, తేక్లమ్మ, తోమాస్ రెడ్డి, శాంతమల ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. సిహెచ్ అరుణ్, హెచ్ఐబి వీసా వచ్చినట్లుగా. చెవ్వ సుధాకర్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు ఫాతిమా మేరీ. రజని గ్రూప్ 2, గ్రూప్ 3 మంచిగా వ్రాయినట్లుగా, మంచి జాబ్ కొరకు, మంచి జీవిత భాగస్వామి కొరకు. ముత్తంగిలో సేవలు అర్పిస్తున్న లక్ష్మికి మంచి ఆరోగ్యం దైవాశిస్సులు. భూలక్ష్మి మంచి ఆరోగ్యం దైవాశిస్సులు. పుల్లారావు మంచి ఆరోగ్యం దైవాశిస్సులు. థోమాస్ మాస్టర్ మంచి ఆరోగ్యం దైవాశిస్సుల కొరకు. అంతోనికి యూకేలో మంచి జాబ్ రావాలని, స్ఫూర్తి మంచిగా చదివి దేవుని ఆశీస్సులు దండిగా ఉండాలని పూజ. అవినాష్కు మంచి సంతానవరం దయచేయాలని, దేవుడు వారిని ఇద్దరిని కూడా దీవించాలని, అవినాష్ సంగీతకు మంచి సంతానవరం దయచేయాలని దేవమాత పేరిట పూజ. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. సృష్టిపై నీ కరుణ ఆనందమో, భువిపై నీ ప్రేమ అమోఘమో. సృష్టిపై నీ కరుణ ఆనందమో, భువిపై నీ ప్రేమ అమోఘమో. నీ పోలికలో మనుషిని మలచితివి, నీ పోలికలో మనుషిని మలచితివి. ఎల్లలు లేకుండా ప్రేమించితివి. ఈ దివ్య బాలిలో కొలువైన దేవ ప్రణుతింతును, స్తుతింతును, ముదమార ప్రణమిల్లి పూజింతును. ఈ దివ్య బాలిలో కొలువైన దేవ ప్రణుతింతును, స్తుతింతును, ముదమార ప్రణమిల్లి పూజింతును. రాజాదిరాజ దేవాదిదేవ విశ్వాధిపతి అయిన సర్వేశ్వర, అగణిత దూతల పరివేష్టిత, సకల జనుల వందిత. రాజాదిరాజ దేవాదిదేవ విశ్వాధిపతి అయిన సర్వేశ్వర.
పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ ఈ యొక్క సమయమందు మనం దేవుడు మనకు చేసిన ప్రతి దీవెనను, ప్రతి మంచి పనిని మనము గుర్తించుకొని ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. అదే విధముగా ఈనాటి సువిశేష పఠనాల ద్వారా ఆ ప్రభు మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. మరణం తర్వాత జీవము ఉన్నది, జీవితము ఉన్నది అనే ఒక గొప్ప సత్యాన్ని ఈనాటి పఠనాల ద్వారా ఆ ప్రభు స్వయంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనము ఇద్దరు పునీతుల యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాము. మొదటిది ప్రథమ క్లెమెంట్ జగద్గురువు గారు, అదేవిధంగా పునీత కొలంబాను సన్యాసి మఠాధిపతి గారు. వీరిద్దరును వేదసాక్షి మరణాన్ని పొంది ఉన్నారు. దేవునికై వారి యొక్క ప్రాణాన్ని సమర్పించి ఉన్నారు. వీరి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా దేవాతి దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని, వారి వలె మనము కూడా నిండు విశ్వాసము కలిగి ఉండి దేవుని యొక్క చిత్తానుసారం జీవించడానికి గల శక్తిని దేవుడు మనకు ప్రసాదించాలని మనందరము ప్రార్థించుకుందాం. అదేవిధంగా ఈ యొక్క పూజను కొనియాడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దేవుడు ధారాళంగా దండిగా మెండుగా ఆశీర్వదించాలని, వారి యొక్క తలంపులు నెరవేర్చాలని, అదేవిధముగా వారికి మంచి ఆరోగ్యాన్ని, వారు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించి వారి యొక్క కుటుంబాన్ని అభివృద్ధికి దోహదపడే విధంగా వారందరినీ దీవించాలని మనము ఈ యొక్క దివ్యబలిలో ప్రార్థించుకుందాం. ఈ యొక్క దివ్యబలిలో మనందరము యోగ్యులమౌటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ పునీతులందరిలో పుణ్య జీవితంలో నీవు అద్భుత శక్తిని గొప్పగా ప్రదర్శితమవుచున్నది. వేద సాక్షి అయిన పునీత క్లెమెంట్ జగద్గురువును, పునీత కొలంబాను జీవితంలో నీవు ప్రేషిత కార్యమును, సన్యాసము జీవింపటం పట్ల దీక్షను అద్భుతంగా జోడించితివి. దివ్య సప్రసాదము సూచించు శాంతి సంకల్యమును స్త్రీ సభలో నెలకొల్పునట్లు వారు తమ ప్రాణమును దారపోసెను. వారు ప్రబోధించిన వేద సత్యములను ఉపయుక్తముగా జీవించుచు వారిని స్మరించుకుంటూ మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దర్శన గ్రంథము 11 అధ్యాయము వచనములు 3 నుండి 12 వరకు. A reading from the book of Revelation, chapter 11, verses 3 to 12. నేను
నా 2 సాక్షులను పంపెదను. వారు గొనెపొట్టలను ధరించి ఈ 1260 దినములు వరకు ప్రవచించెదరు. ఈ 2 ఒలువు చెట్లు ఆ సాక్షులు. భూమికి నాదుడగు వాని ఎదుట నిలచు దీపములు. వానికి ఎవరైనా హాని కలిగింప నెంచినచో వాని నోటి నుండి అగ్ని జ్వాలలు పుట్టి అట్టి శత్రువులను పరిమార్చును. ఈ విధముగా వానికి హాని కలిగింప నెంచువారు అందరూ నశింతురు. వారు ప్రపంచించు నంతకాలమును భూమిపై వానలు లేకుండెను. అట్లు ఆకాశమును మూసివేయ అధికారము వారికి ఉన్నది. నీటి ఊటలపై కూడా వారికి అధికారము ఉన్నది. ఆ నీటి ఊటలను రక్త ప్రవాహములుగా వారు మార్చగలరు. వారి ఇష్ట ప్రకారము ఎన్ని మారులైనను ఏ విధములైన జాడ్యములతో నైనను భూమిని బాధించి అధికారము కూడా వారికి ఉన్నది. వారు సాక్ష్యము చెప్పుట ముగించిన తరువాత అగాధము నుండి వెలువడిన మృగము వారితో పోరాడును. అది వారిని ఓడించి చంపును. ఆ మహానగరముననే ప్రభువు సిలువ వేయబడిన ఆ వీధి అందే వారి దేహములు పడి ఉండును. ఆ నగరమునకు సాంకేతిక నామము సోదోము మరియు ఐగుప్తు. అన్ని జాతులకు, అన్ని తెగలకు, అన్ని భాషలకు, అన్ని దేశములకు చెందిన ప్రజలు 3.5 రోజుల పాటు వారి దేహములను దర్శించు వారిని సమాధిలో భూస్థాపనము నర్పియునురు. ఈ 20 మరణమును గురించి భూమి అంతలి ప్రజలు సంతోషింతురు. వారు పండగ చేసి కొందరు ఒకరికి ఒకరు బహుమానములను పంపుకొందరు. ఎలైనా ఈ 20 ప్రవక్తల భూమి అంతలి ప్రజలకు పెక్క కష్టములను తీసుకొని వచ్చిరి కదా. కానీ 3.5 దినముల తరువాత దేవుని నుండి జీవాత్మ వెలువడి వారి దేహములు యందు ప్రవేశించెను. వారు లేచి నిలబడిరి. వారిని చూచిన వారందరూ మిగిల భయమును నొందిరి. అప్పుడు ఆ 20 ప్రవక్తలు దీవి నుండి తమతో సంభాషించుచున్న ఒక గంభీర స్వరమును వినిరి. మీరు ఇటకు రండు అని ఆ స్వరము వారితో పలికెను. వారి శత్రువులు చూచుచుండగానే వారి మేఘ మండలమును ద్వారా దీవిని చేరిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమామయుడా కలువరినాద మరణము గెలిచిన మహనీయుడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ తుది ఘన మహిమను నీకేనయ్యా. ప్రేమామయుడా కలువరినాద మరణము గెలిచిన మహనీయుడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ తుది ఘన మహిమను నీకేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా.
కీర్తన దావీదు కీర్తన నేను పాడేదన్ రాజా. ప్రార్థన యేసపు ప్రార్థన దైవ ప్రార్థన నేర్పుమా. కీర్తన దావీదు కీర్తన నేను పాడేదన్ రాజా. ప్రార్థన యేసపు ప్రార్థన దైవ ప్రార్థన నేర్పుమా. హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 20వ అధ్యాయము వచనములు 27వ వచనం నుండి 40వ వచనం వరకు. గాస్పెల్ ఆఫ్ సెయింట్ లూక్ చాప్టర్ 20 వర్సెస్ ఫ్రమ్ 27 to 40. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సద్దుకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలుగచేయవలనని మోషే లిఖించెను గదా. అయితే మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయెను. పిమ్మట 2వ వాడు, ఆ పిదపట 3వ వాడు అట్లే 7 ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమెయు మరణించినది. 7 ఆమెను వివాహమాడిరి కదా. పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగిరి. అందుకు యేసు, ఈ జీవితంలో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును, కానీ పునరుత్థానమగు యోగ్యులగు వారు రానున్న జీవితమును వివాహము కొరకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచే వారికి ఇక చావు లేదు. పునరుత్థానము కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. మండుచున్న పొదను గూర్చి మోషే ప్రవశిస్తూ పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడనియు ఈసాకు దేవుడనియు యాకోబు దేవుడి అని పలికెను. దేవుడు జీవితులకే కాని మృతులకు కాదు. ఏలైనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, బోధకుడా, నీవు సరిగా సమాధానమిచ్చితివి అనెను. పిదపట వారు ఆయనను మరేమియూ అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన నేటి సమాజం మనము పరిశీలించినట్లయితే మానవ మేధస్తో ఎంతో అభివృద్ధి మనము సాధించి ఉన్నాం. మనకు తెలియని కొత్త విషయాల గురించి రోజు రోజు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇతర గ్రహాల్లో జీవం ఉందా లేదా అనేది మన సైంటిస్టులు పరిశోధన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా టెక్నాలజీ పరంగా మనం చూసినట్లయితే ఎక్కడో ఏదో మారుమూలాన జరుగుతున్న సంఘటనను మనము మన మొబైల్లో, మన టీవీలో మనం చూస్తూ ఉన్నాము. ఇంత అభివృద్ధి చెందిన మానవ మేధస్సు సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా ఎంతో ఉన్నత స్థాయికి మనము చేరుతూ ఉన్నాము. అయినప్పటికీ మానవ జీవితంలో కొన్ని విషయాలు ప్రశ్నార్థంగానే మిగిలినవి. అందులో మరీ ముఖ్యముగా మరణము, దాని పర్యవసానము. నిజంగా మరణించిన వారికి ఏమవుతుంది, మరణించిన తర్వాత జీవము ఉన్నదా లేదా అనే ప్రశ్నకు మన యొక్క టెక్నాలజీ కానీ,
మన యొక్క సైంటిస్టులు కానీ ఎలాంటి సమాధానము ఇవ్వలేకపోతూ ఉన్నారు. మనందరికీ తెలిసిన సత్యము, పుట్టినవాడు, తెలుగులో ఒక సామెత పెద్దలు అంటూ ఉంటారు, పుట్టినవాడు గిట్టక తప్పదు అని. మరే మనం ఉపదేశ గ్రంథంలో మనం చూసినట్లయితే ఉపదేశకుడు 12వ అధ్యాయము 7వ వచనము మనకు మరణం గురించి ఈ యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది. నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును. అతని ఆత్మ ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుణ్ణి చేరుకొనును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కగా ఈ యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. మట్టి నుండి వచ్చిన ఈ యొక్క శరీరము తిరిగి మట్టిలోనికే వెళుతుందని. కానీ దేవుడిచ్చిన యొక్క ఆత్మ ప్రాణం, ఆత్మ తిరిగి మొదట అది దేవునికి చెందింది కాబట్టి దేవుని వద్దకు వెళుతుందని ఎంతో చక్కగా ఈ యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇదే యథార్థ సత్యాన్ని యేసు ప్రభువే స్వయంగా మనకి ఈనాటి సువిశేష పట్టణంలో తెలియచేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క సద్దుకాయులు వచ్చి ఆ ప్రభువుని అడగక పునరుత్థానం తర్వాత జీవము లేదు, పునరుత్థానం లేదు, మరణంతోనే మన జీవితం అంతమవుతుంది అని వాళ్ళు విశ్వసించేవాళ్ళు. అలాంటి వ్యక్తులు వచ్చి ఏదో ఒక రూపంలో యేసు మాటల్లో పెట్టి ఆయనను ఏదో విధంగా ఆయన మాటల్లో చిక్కించుకోవాలని వారు ప్రయత్నం చేసి ఉన్నారు. కానీ ప్రభు వారి యొక్క హృదయాలను తెలుసుకొని ఎంతో చక్కగా ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరణం తర్వాత పునరుత్థానం ఉందని యేసు ప్రభువే మనకు ఈ స్వయంగా ఈ యొక్క గొప్ప సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. మరణంతో మన జీవితం అంతం కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఏ పాసేజ్ టు న్యూ లైఫ్. ఒక కొత్త జీవితాన్ని మనము ఆరంభిస్తాము. అందుకే ప్రభు స్వయంగా అంటూ ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 26వ వచనము. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువే స్వయంగా మనకు ఈ యొక్క పునరుత్థానం గురించి తెలియచేస్తూ ఉన్నారు. అతడు అట్లే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 26. అప్పుడు యేసు నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు ఎవరండి? ఆయనను విశ్వసించిన వారు మరణించినను జీవించును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కగా వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రభువే స్వయంగా మనకు చెబుతూ ఉన్నారు, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వసించి మరణించినను వారు జీవింతురు అని ప్రభువే ఆ యొక్క గొప్ప సత్యాన్ని నిరూపిస్తూ ఉన్నారు. మరణం తర్వాత జీవము ఉన్నది అని. మరి అదేవిధంగా పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే పునీత పౌలు గారు కూడా ఇదే సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యొక్క విశ్వాసముతో, దేవుని యందు విశ్వాసంతో మనము ఆ యొక్క మరణాన్ని పరిశీలించినట్లయితే మన జీవితము ఇంతటితో ఆగిపోదు. మరణం తర్వాత జీవము, నూతన జీవితము ఉందని ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. అందుకే బెనెడిక్ట్ 16 అంటూ ఉన్నారు పోపు గారు, మనిషి మరణించిన వెంటనే పరలోకానికి వెళ్ళేంత
పుణ్యాత్ముడు కాదు, అలాగని నరకానికి పోయే పాపాత్ముడు కాదు. ఎంత గొప్ప సత్యమండి. మనిషి మరణించిన వెంటనే పరలోకానికి పోయేంత పుణ్యాత్ముడు కాదు, అలాగని నరకానికి పోయే పాపాత్ముడు కాదని మనకు ఇప్పుడు పోపు గారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క వాక్యాలు బట్టి మనకు అర్థమవుతుంది మరణం తర్వాత జీవితము ఉంది అని. అదే విశ్వసించిన వారికి ఈ యొక్క మరణంతోనే మన జీవితము అంతమైపోతుంది, సమాప్తి అయిపోతుంది, దీనికి ముగింపు, ఇంకా జీవితము లేదు అని విశ్వసించిన వాళ్ళు అనుకుంటే, యేసు ప్రభువును నమ్ముకున్న మీరు నేను మనందరము ఈ యొక్క గొప్ప సత్యాన్ని తెలుసుకొని ఏదో ఒక ఆశ మనకు కలుగుతూ ఉంది. మరణించిన తర్వాత నేను ఇంకా జీవిస్తాను, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నేను జీవిస్తాను అని ఆ గొప్ప ప్రేరణ మనకు కలుగుతూ ఉంది. ప్రియమైన సహోదరులారా, అందుకే పునీత అగస్టిన్ గారు పునరుత్థానమైన యొక్క ఆత్మ ఏమి చేస్తుంది అని ఆయన స్వయంగా తెలుపుతూ ఉన్నారు. పునరుత్థానమైన యొక్క ఆత్మ 3 పనులు చేస్తారంటండి. మొదటిది దేవుణ్ణి కల్లారా దర్శించడం. ఎంతటి గొప్ప భాగ్యము! దేవుడిని దేవుడిగా మనము చూడగలగము. ఆయన యొక్క తేజస్సును, మహిమానిత్వాన్ని మనమే స్వయంగా కల్లారా చూడగలమని ఆ యొక్క మొదటి పునీత అగస్టిన్ గారు తెలియచేస్తూ ఉన్నారు. ఇదే సందేశాన్ని దర్శన గ్రంథంలో మనం 22వ అధ్యాయము 4వ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. మరి 2వ అంశము మనం చూసినట్లయితే శాశ్వత విశ్రాంతిని పొందుతాము. ఇంకా ఎలాంటి బాధ, దుఃఖ, కన్నీళ్ళు ఏమీ లేకుండా నిజమైన శాంతిని మనము పొందుతామని, ఇది ఆ పునరుత్థాన ఆత్మ పొందుతుందని పునీత అగస్టిన్ గారు తెలియచేస్తూ ఉన్నారు. మరి 3వ అంశం మనం చూసినట్లయితే శాశ్వతంగా దేవుణ్ణి ప్రేమిస్తాము. మనం ఇక్కడ ఎన్నోసార్లు చెబుతూ ఉంటాం మన నిజ జీవితంలో, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను అని. కానీ మన ప్రవర్తన, మన ఆలోచన తీరు, మనం తీసుకునే నిర్ణయాలన్నీ దానికి విరుద్ధంగా కనపడుతూ ఉంటాయి. కానీ పునరుత్థానమైన ఆత్మ దేవుణ్ణి పూర్తిగా, స్వేచ్ఛగా, సంపూర్తిగా, అనంతంగా దేవుణ్ణి ప్రేమిస్తుందని పునీత అగస్టిన్ గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి పునరుత్థానమైన ఆత్మ ఈ యొక్క 3 పనులు చేస్తుంది. దేవుణ్ణి కల్లారా చూస్తారు. రెండవది దేవుణ్ణి ఆ యొక్క శాశ్వత విశ్రాంతిని పొందుతాము. మూడవది దేవుణ్ణి శాశ్వతంగా ప్రేమిస్తామని పునీత అగస్టిన్ గారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, మరి మన సమాజము, మన యొక్క టెక్నాలజీ, మన సైంటిస్టు అన్నీ ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఈ యొక్క సందేశాన్ని మనకు మరణం తర్వాత ఎలాంటి మంచి జవాబు ఇవ్వలేకపోతూ ఉన్నారు. కానీ మనం యేసు ప్రభువును నమ్ముకున్న మనందరము ఈ యొక్క వాక్యంతో మనము ఆలోచించి ధ్యానించినట్లయితే మరణం తర్వాత తప్పకుండా పునరుత్థానమై ఉన్నది. అది మనము మన యొక్క జీవితం మీద ఆధారపడి ఉందని ఈనాటి వాక్యం మనకు ఈ యొక్క గొప్ప సత్యాన్ని తెలియచేస్తూ ఉంది. దేవాతి దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి ఈ యొక్క మనల్ని ఇంకా ప్రేరేపించి ఒక ఆదర్శవంతమైన మంచి జీవితాన్ని జీవించగల భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించి మన మరణం తర్వాత ఆ యొక్క నిత్య విశ్రాంతిని, దేవుణ్ణి ప్రేమించి దేవుని కల్లారా చూసే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నాలోని ఈ శ్వాస నీదేగా ఓ ప్రభువా, నాలోని ఈ శక్తి నీవిచ్చిన వరమేగా, నాలోని ఈ శ్వాస నీదేగా ఓ ప్రభువా, నాలోని ఈ శక్తి నీ
విధవరాలి కానుకవోనే తెచ్చినాను ప్రభువా, విధవరాలి కానుకవోనే తెచ్చినాను ప్రభువా, నిండుగా నా హృదయం నీకు సమర్పించెదా ఓ ప్రభువా, నీకు సమర్పించెదా. స్వీకరించుమా 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 స్వీకరించుమా. కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక, కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక, కృతజ్ఞతతో నీకు అర్పింతును. స్వీకరించుమా 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 స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేరును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగుట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. పవిత్రుడైన తండ్రి, వేద సాక్షులను స్మరించుకొనుచు మేము అర్పించు ఈ కానుకలను అంగీకరించి మా విశ్వాసమును దృఢపరుపుము. నీ దాసులమైన మేము నీ దివ్యనామమునకు సర్వదా సాక్ష్యములుగా జీవించున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతుల స్తుతించినప్పుడు నీవు మహిమపరచబడుచున్నావు. వారి శ్రమలయందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అంకుటిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఊరటును దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహ పరలోకమందలి నీ సృష్టి జాలము నీకొక నూతన స్తుతి గీతము ఆలాపించుచున్నది. మేమును దూతల బృందంతో ఏకమై నీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ ఊటైకు పవిత్రత ఊటయు నీవే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుండుము, మేము వేచియుండుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాత్మకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహమును స్మరించుచు అతడు మరల వేంచేయుడని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పులాంతని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. ఈ యొక్క కృపా సమయమందు మన కుటుంబాల్లో మరణించిన వారిని స్మరించుకుందాం. మన యొక్క బంధుమిత్రులు, అదేవిధంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు మన యొక్క ప్రార్థన సహాయం ద్వారా వారికి నిత్య దీవెనను దయచేయునుగాక.
వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ మా యొక్క సంస్థను స్థాపించిన పునీత అర్నాల్డ్ జాన్సన్ గారితోనూ మరియు మొట్టమొదటిగా చైనాకు వెళ్ళి అక్కడ వాక్య పరిచన చేసి మరణించిన పునీత జోసెఫ్ రైనామెంట్స్ గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవన భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన లోకరక్షకుడు నేర్పించిన ఆ యొక్క పరలోక జపాన్ని నిండు మనసుతో భక్తి విశ్వాసంతో మనము చెప్పుకుందాము. పరలోకమన్యుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. నీ శరీరం ప్రాణికోటికి జీవమిచ్చే అమృతం.
నీ రక్తం మారు మనసుకు కృపను సగే సాగరం. యేసువా యేసువా ధన్యమాయను జీవితం. యేసువా యేసువా ధన్యమాయను జీవితం. నీ రూపం నా హృదికి శాంతినిచ్చే భాగ్యం. నీ రూపం నా హృదికి శాంతినిచ్చే భాగ్యం. నీ వాక్కు నా దారిలో వెలుగునిచ్చే దీపం. యేసువా యేసువా ధన్యమాయను జీవితం. నీ శరీరం ప్రాణికోటికి జీవమిచ్చే అమృతం. నీ రక్తం మారు మనసుకు కృపను సగే సాగరం. యేసువా యేసువా ధన్యమాయను జీవితం. ధన్యమాయను జీవితం. ధన్యమాయను జీవితం. ఇదిగో దైవ సమక్షమున పునీతులు అందుకొను బహుమానము ఎంత గొప్పదో చూడుము. వారు క్రీస్తు కొరకు మరణించిరి, కావున వారు నిత్యము జీవింతురు. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, శిల్వ పరమ రహస్యమును నీ పవిత్ర వేద సాక్షుల జీవితములందు అద్భుత విధముగా ప్రదర్శించితివి. ఈ దివ్య బలి ద్వారా మేము నీ శక్తిని పొంది క్రీస్తు సేవ స్థిరముగా చేయునట్లును శ్రీ సభయందు అందరి రక్షణ నిమిత్తము సాయశక్తుల శ్రమించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Have a very wonderful weekend and may God bless all of us. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా అమ్మా మరియా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా.